అదిరిపోయే స్ట్రాటజీతో ముందుకొస్తున్న ఎన్టీఆర్ నీల్ మళ్ళీ యాక్షన్ మోడ్లోకి వెళ్తున్న డ్రాగన్ డ్రాగన్ బోర్డ్లోకి మరో పవర్ఫుల్ యాక్ట్రెస్. జనరల్గా నీల్ మూవీస్లో హీరోస్ ఫిట్గా ఉంటారు, కానీ 18 కిలోలు తగ్గిన ఎన్టీఆర్. ఇంతకీ నీల్ ప్లానింగ్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్ మోస్ట్ క్రేజీ మూవీస్ లో ఒకటిగా మేకింగ్ లో ఉన్న మూవీ డ్రాగన్. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా మూవీ షూటింగ్ క్రమంగా వేగం పుంజుకుంటుంది. యుద్ధ వాతావరణం వల్ల లేటెస్ట్ గా జోర్డాన్ షెడ్యూల్ ని అనుకున్న టైం కన్నా ముందే పూర్తి చేసుకొని వచ్చిన టీం బ్యాలెన్స్ పోర్షన్ ని హైదరాబాద్ లో సెట్ చేశారు. జూన్ లో లేదా జూలైలో రిలీజ్ కావడం సాధ్యం కాదు కాబట్టి ఆ మేరకు త్వరలోనే వాయిదా ప్రకటన రావచ్చు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ నీల్ ఈ ప్రాజెక్ట్ విషయంలో చాలా తెలివైన ఎత్తుగడతో వెళ్తున్నారని సమాచారం. అంటే సీక్వెల్ కు సంబంధించినటువంటి కొన్ని పార్ట్స్ ఇప్పుడే తీస్తున్నారట. ఖర్చును తగ్గించడం కోసం తారక్ డేట్స్ ని వేస్ట్ కాకుండా ఇలా ప్లాన్ చేస్తున్నారన్నమాట. ఇంకా చెప్పాలంటే దురంధర్ తరహాలో టూ పార్ట్స్ మధ్య ఎక్కువ గ్యాప్ లేకుండా సరైన ప్లాన్ తో చేస్తున్న చక్కని స్ట్రాటజీ ఇది. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినటువంటి వెంటనే సీక్వెల్ మిగిలిన పార్ట్ ని పూర్తి చేశారు. పుష్ప, బాహుబలి, కాంతార, కేజీఎఫ్ ఈ మార్గాన్ని పాటించలేదు. అందుకే రెండు భాగాల మధ్య 2 నుంచి 3 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఆదిత్యధర్ అలా జరగకూడదనేటువంటి ఉద్దేశంతోనే దురందర్ కి కేవలం 3 నెలల స్పేస్ పెట్టుకొని అదే మాట మీద నిలబడ్డాడు. వాయిదా పడుతుందనేటువంటి పుకార్లను తట్టుకొని చెప్పిన డేట్ కే దురందర్ రివెంజ్ రావడం వెనుక, టాక్సిక్ వెనకడుగు చేయడం కూడా, దాని వెనుక కూడా ఆదిత్యధర్ అద్భుతమైనటువంటి ప్లానింగ్ తప్ప మరొకటి కాదు. ఎన్టీఆర్ నీల్ మూవీకి డ్రాగన్ అనేటువంటి టైటిల్ ప్రచారంలో ఉంది, కానీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇంకా దాన్ని కన్ఫర్మ్ చేయలేదు. పలు ఆప్షన్లు కూడా చూస్తున్నారట. సలార్ తర్వాత వస్తున్నటువంటి మూవీ కావడంతో నీల్ మీద అంచనాలు మామూలుగా లేవు. ఇప్పటిదాకా ఎవరు టచ్ చేయని ఒక హిస్టారికల్ మాఫియా డ్రామాని ఈ సినిమాలో ఆవిష్కరించబోతున్నట్లు యూనిట్ టాక్. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నటువంటి డ్రాగన్ లో తారక్ క్యారెక్టర్ ఊహించని విధంగా 2-3 షేడ్స్ లో ఉంటుందట. ఇక లేటెస్ట్ గా తారక్ మళ్ళీ యాక్షన్ మోడ్ లోకి వెళ్ళిపోయాడట. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రాబోతున్నటువంటి ఈ డ్రాగన్ లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తుండగా, బాలీవుడ్ యాక్టర్ అనిల్ కపూర్ అండ్ మలయాళం యాక్టర్ టొవినో థామస్ మెయిన్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తుంది. లేటెస్ట్ గా ఈ సినిమా జోర్డాన్ లో ముగిసింది. అయితే ఎన్టీఆర్, టొవినో థామస్ పాల్గొన్నటువంటి ఇంపార్టెంట్ యాక్షన్ సీన్స్ ను షూట్ చేశారని కూడా తెలుస్తుంది. కొత్త షెడ్యూల్ ఈ వారంలో ప్రారంభం కానుందని సమాచారం. హైదరాబాద్ శివార్లోని రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమా కోసం 3 పెద్ద సెట్స్ ను క్రియేట్ చేశారని, ఇందులో విలన్ ఇంటి సెట్ కూడా ఉందని, ఈ సెట్ లోనే ఈ సినిమా కొత్త షెడ్యూల్ ని స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. ఈ షెడ్యూల్ దాదాపు నెల రోజులకు పైగానే ఉంటుందని సమాచారం. ఇక్కడ షూట్ చేసిన తర్వాత డ్రాగన్ టీమ్ శ్రీలంకకు వెళ్లనుందనే టాక్ వినిపిస్తుంది. నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, కొసరాజ్ హరికృష్ణ నిర్మిస్తున్నటువంటి ఈ సినిమా వచ్చే సంవత్సరం రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకు రవి బస్టూర్ మ్యూజిక్ పెద్ద ఎసెట్ గా మారబోతుంది. ఎన్టీఆర్ సినిమాలోని క్యారెక్టర్ కోసం తనని తాను ఎప్పుడూ మార్చుకుంటూనే ఉంటాడు. కొన్నేళ్ల క్రితం రాకీ, నాల్లడు సినిమాల సమయంలో కూడా లావుగా ఉండి కూడా సినిమాలు చేశాడు. ఎన్టీఆర్ అతని లుక్స్ పై చాలా విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా తనని తనను మార్చుకున్నాడు. టెంపర్ సినిమాకు పర్ఫెక్ట్ లుక్ తో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఎన్టీఆర్. టెంపర్ నుంచి వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ ప్రజెంట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ కూడా వాయిదాలు పడుతూ నిదానంగానే సాగుతుంది. అయినప్పటికీ అయితే ఈ సినిమా మొదలయ్యేటప్పటి నుంచి ఎన్టీఆర్ లుక్స్ చూసి షాక్ అవుతున్నారు చాలా మంది ఫ్యాన్స్. డ్రాగన్ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా సన్నబడ్డారు. అసలు ఇంతగా సన్నగా ఉన్నాడు, పవర్ఫుల్ క్యారెక్టర్ అంటున్నారని కూడా అందరూ ఆశ్చర్యపోతున్నారు. రీసెంట్ గా ఎన్టీఆర్ బెంగళూరులో ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ కి వచ్చాడు. అప్పుడు మరీ సన్నగా కనబడ్డాడు. ఎన్టీఆర్ ఫోటోలు, వీడియోలు కూడా ఆ ఈవెంట్ నుంచి వైరల్ గా మారాయి. అయితే ఎన్టీఆర్ ఈ సినిమా కోసం ఏకంగా 18 కిలోలు తగ్గాడట. కేవలం 5 నెలల్లోనే పర్ఫెక్ట్ డైట్, ఎక్సర్సైజ్ తో ఎన్టీఆర్ ఈ బరువు తగ్గారట. సినిమాలో క్యారెక్టర్ కోసమే ఎన్టీఆర్ ఇంత బరువు తగ్గినట్లు కూడా తెలుస్తుంది. కానీ మరీ సన్నగా అయిపోవడంతో ఫ్యాన్స్ అయితే షాక్ కు గురవుతున్నారు. అయితే ప్రశాంత్ నీల్ అండ్ ప్రభాస్, యష్ లను డెఫినెట్ గా కాస్త ఫిట్ గా బాడీ తోటి పర్ఫెక్ట్ గానే చూపించాడు. మరి ఎన్టీఆర్ ని ఎందుకు సన్నబడమన్నారు? డ్రాగన్ సినిమాలో ఎన్టీఆర్ ని నీల్ ఎలా చూపిస్తాడో అని కూడా ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఆల్రెడీ మనం చూసాం, అటు ప్రభాస్ కావచ్చు అండ్ యష్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ఒక రేంజ్ లో, అంటే హీరో కట్అవుట్ కి పర్ఫెక్ట్ మెటీరియల్ అనేటువంటి రేంజ్ లో కూడా ఆ సినిమాలో మనం చూసాం. బట్ ఎన్టీఆర్ దీంట్లో మాత్రం చాలా అంటే చాలా సన్నబడ్డాడు. ఇన్ఫాక్ట్ దాదాపు 18 కేజీలు సన్నబడ్డాడట. 18 కేజీలు, అది కూడా 5 నెలలంటే అంత ఆషామాషి విషయం కాదు. అయితే డ్రాగన్ లో డెఫినెట్ గా 3 క్యారెక్టర్ షేడ్స్ అయితే డిఫరెంట్ గా ఉండబోతున్నాయట. అందులో ఒకటే ఇప్పుడు ఇంపార్టెంట్, అంటే మేజర్ గా అక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ సన్నబడడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఇన్సిడెంట్ వస్తుంది. అండ్ దాని తర్వాత సమ్
ఒక గుహలోకి దాని తర్వాత అట్లా బ్యాక్ స్టేజ్‌లోకెళ్ళి దాని తర్వాత కమ్‌బ్యాక్ ఇచ్చేటువంటి టైంలో ఉన్నటువంటి షూటింగ్‌కి సంబంధించినటువంటి ఇప్పుడు ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ అదే అని కూడా చాలామందైతే కామెంట్ చేస్తున్నారు. సో, దానికి తోడు అంటే దాదాపు ఒక మాఫియా బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ కాబట్టి పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఈ మూడిటిని కూడా డెఫినిట్‌గా బ్యాలెన్స్ చేయడనేటువంటి ఉద్దేశ్యంతోటి ఆ క్యారెక్టర్స్ 3 కూడా అలానే ఒక క్యారెక్టర్‌కి అండ్ ఇంకో క్యారెక్టర్‌కి డిఫరెంట్ చూపిస్తూ ఈ వేరియేషన్‌లో చూపిస్తే బావుంటుందనే నీల్ ఇంతగనం ఎన్టీఆర్‌ని తగ్గమన్నాడు అని కూడా సోషల్ మీడియాలో అయితే కామెంట్స్ వస్తున్నాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఎన్టీఆర్ సన్నబడడాన్ని నిజంగా ఫ్యాన్స్ షాక్‌కి గురి చేస్తున్నారు. అంటే మాఫియా డాన్ బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ అంటే ఆబ్వియస్‌గా ఎంతో కొంత ఫిట్‌గా ఉండాలి. ఇన్‌ఫాక్ట్ ఇంకా ఎక్కువ బరువు పెరగాలి. కానీ ఎందుకు ఎన్టీఆర్ ఇంత తక్కువ పడుతున్నారంటే దీంట్లో డ్యూయల్ రోల్ కూడా ప్లే చేస్తున్నట్లు ఎన్టీఆర్ చాలా వరకు ఇండస్ట్రీ వర్గాల టాక్ అయితే నడుస్తుంది. ఒకటి తండ్రి క్యారెక్టర్, ఇంకొకటి కొడుకు క్యారెక్టర్. సో, ఇలా 2 అండ్ ఇంకోటి ఈ విలన్ కూడా విలన్ నెగెటివ్ షేడ్స్ ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ అది కూడా తారకే ప్లే చేయబోతున్నాడు. దాదాపు 2-3 క్యారెక్టర్‌లు ఎన్‌టీఆరే ఇందులో ప్లే చేయబోతున్నారని కూడా చాలా మందైతే కామెంట్ చేస్తున్నారు. సో, చూడాలి మరి ఇన్ కేస్ అది ఒకటా, రెండా లేదంటే మూడా తెలియాలంటే మాత్రం డెఫినిట్‌గా సినిమా వచ్చేంత వరకైతే మనం వెయిట్ చేయాల్సిందే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే స్టిల్ ఇప్పటి వరకు కూడా ఇప్పుడు 'టొవినో థామస్‌కి' సంబంధించినటువంటి షూట్ అండ్ దాని తర్వాత ఇక్కడ మేజర్‌గా ఉన్నటువంటి సీన్స్ అన్నీ కూడా జోర్డాన్‌లో కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 'రామోజీ ఫిల్మ్ సిటీలో' భారీ సెట్‌లయితే వేసినట్లయితే తెలుస్తుంది. అండ్ ఇందాక మాట్లాడుకున్నట్టు 'డ్రాగన్' బోర్డ్‌లోకి మరొక లెజెండరీ యాక్టర్స్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చాలా సందర్భాల్లో టాక్ వినిపిస్తూనే ఉంది. ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్‌గా తమిళ్ స్టార్ హీరోయిన్ ఒకప్పుడు 'ఖుష్బూ' ఈ సినిమాలో ఒక మెయిన్ రోల్ ప్లే చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆవిడ గతంలో ఆల్రెడీ చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూస్‌లలో ఎప్పటికైనా ఎన్టీఆర్‌తో కలిసి యాక్ట్ చేయడం అనేది నా డ్రీమ్ అని కూడా డెఫినిట్‌గా చెప్పడం జరిగిందనమాట. సో, ఇన్ని రోజులకు 'ప్రశాంత్ నీల్ డ్రాగన్‌లో' అది ఆవిడకి సాధ్యపడబోతుంది. సో, అందుకోసమనే 'ఖుష్బూ' డ్రీమ్ ఫుల్‌ఫిల్ అయినట్లు కూడా చాలా మందైతే సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఇన్‌ఫాక్ట్ ఇందులోటి అంటే 'కేజీఎఫ్‌లో' గనక రవీనా టండన్ చేసినటువంటి ఏదైతే పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, అలాంటి క్యారెక్టర్ ఇక్కడ 'ఖుష్బూ' కూడా ప్లే చేయబోతున్నట్లు కూడా చాలా మందైతే కామెంట్స్ చేస్తున్నారు. అండ్ ఇండస్ట్రీ వర్గాల టాక్ కూడా అదే. ఇన్‌ఫాక్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఇందులో అనిల్ కపూర్ అండ్ దాని తర్వాత 'ఖుష్బూ', 'టొవినో థామస్' అండ్ దాని తర్వాత 'రుక్మిణి వసంత్' దాని తర్వాత ఇంకా మిగతా యాక్టర్స్ ఎవరు అనేది మాత్రం ఇంకా సస్పెన్స్‌లోనే ఉంది. బట్ ఇంతవరకు మాత్రమే ఒక క్లారిటీ అయితే వచ్చింది. కానీ మరొక్కసారి అంటే డెఫినిట్‌గా దీంట్లో మొన్నటిదాకా అఖిల్‌ని కూడా యాడ్ చేయబోతున్నట్లు ఒక చిన్న క్యామియో కోసం అన్నారు. బట్ అది కొట్టివారేసినటువంటి మేజర్‌గా ఏంటంటే ఈ వార్తల్లో పెద్దగా నిజం లేదని అంటున్నారు. కానీ మేబీ చెప్పలేం. ఎన్టీఆర్ డెఫినిట్‌గా అలాంటి ఒక ప్రెజెన్స్ చేస్తున్నాడంటే ఒక ఏదైనా క్యారెక్టర్ కావాలంటే ఆబ్వియస్‌గా ఎవరైనా తారక్ తోటి స్క్రీన్ షేర్ చేసుకుంటారనడంలో ఎలాంటి డౌట్ లేదు. అండ్ ఇన్‌ఫాక్ట్ ఇంకొకటేందంటే అనుకున్న డేట్‌కి రిలీజ్ డెఫినిట్‌గా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు ఆ 'జోర్డాన్' షెడ్యూల్ కంప్లీట్ అయింది. బట్ కాకపోతే ఇంకా చేయాల్సినటువంటి పోర్షన్ ఉంది. అండ్ 2 పార్ట్స్‌ని కూడా ఒకేసారి షూట్ చేసి 3 మంత్స్ గ్యాప్ ఏదైతే ఇప్పుడు 'ధురంధర్' ఎలా అయితే ప్లే చేసారో ఆ స్ట్రాటజీని ఎందుకంటే బజ్ ఉంటుంది. అండ్ దాని తర్వాత బిజినెస్‌కి కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి డెఫినిట్‌గా 3-4 మంత్స్ గ్యాప్‌లోనే అన్ని సీన్స్ కూడా షూట్ చేసి దాన్ని ఏదైనా ప్యాచ్ వర్క్ ఉంటే చేసి కంప్లీట్‌గా సినిమాని రిలీజ్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్లయితే తెలుస్తుంది. బట్ ఏదైనప్పటికీ 'డ్రాగన్' కూడా 2 పార్ట్స్ అని అయితే సోషల్ మీడియాలో చాలా గట్టిగా అయితే ప్రచారం జరుగుతుంది. సో, మరి 'ఎన్‌టీఆర్' లుక్ నిజంగానే ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు ఇదే టాపిక్. బట్ నిజంగా ఆ లుక్ తోటి ఏ రేంజ్ పెర్ఫార్మన్స్ ఉంటుందో తెలియాలంటే మాత్రం డెఫినిట్‌గా ఇంకొద్ది రోజులైతే మనం వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే 'ప్రభాస్ అండ్ యష్‌ని ఏ రేంజ్‌లో చూపించాడో మనందరికీ తెలుసు. ఇన్‌ఫాక్ట్ 'తారక్‌ని' ఏ రేంజ్‌లో చూయించబోతున్నాడు 'ప్రశాంత్ నీల్' అనేది ఇక్కడ ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ విషయం అన్నమాట. ఈ సినిమా కోసం 'రాజమౌళి' లాంటి లెజెండరీ డైరెక్టర్సే ఆ సినిమా కోసం చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సో, చూడాలి మరి ఇన్ కేస్ ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అయితే మరికొద్ది రోజుల్లో ఇంకా క్లియర్‌గా తెలుస్తుంది. ఇన్‌ఫాక్ట్ అక్కడ ఎన్టీఆర్ బర్త్‌డే కూడా ఉంది కాబట్టి మేబీ ఆ టైంకి ఏదైనా కొంచెం అప్డేట్ వస్తే రావచ్చు. సో, మరి 'డ్రాగన్' పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.